పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తే చాలు ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోతారు. తమ హీరో వస్తున్నాడంటే చాలు అతడిని చూసేందుకు వేలాదిగా అభిమానులు చుట్టుముట్టేస్తారు. మొన్న కాకినాడ సభ అందుకు ఉదాహరణ. అంతా పవన్ ను చూసేందుకు ఎగబడుతుంటే పవర్ స్టార్ మాత్రం ఒక వ్యక్తికి పాదాభివందనం చేశారు. ఎవరా వ్యక్తి, ఏంటి అతని స్పెషాలిటీ? జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాకినాడలో ఆత్మగౌరవ సభ నిర్వహిస్తే లక్షలాది మంది సభకు హాజరయ్యారు. కేవలం పవన్ కళ్యాణ్ ని చూడటానికి, అతని ప్రసంగం వినడానికే చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. కానీ పవన్ మాత్రం ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలవటానికి కాకినాడ శివారు ప్రాంతంలో ఉన్న ఒక ప్రాంతానికి వెళ్లారు. ఆయన సూపర్ స్పెషాలిటీకి పవర్ స్టార్ ముగ్ధుడయ్యాడు. సంకురాత్రి ఫౌండేషన్ అధిపతి చంద్రశేఖర్ కాకినాడలో 25 సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. ఒకసారి ఆయన్ని కలిసి వెళ్దామని వచ్చిన జనసేనాని అతడు చేస్తున్న సేవలు తెలుసుకుని పాదాభివందనం చేశారు. దశకంలోనే కెనడాలో చంద్రశేఖర్ పాపులర్ డాక్టర్ అనిపించుకున్నారు. ఓ విమాన ప్రమాదంలో భార్యా పిల్లల్ని కోల్పోవడంతో వారి కోసం ఏదైనా చేయాలని సంకల్పించారు. అప్పటి నుంచి ఉచిత విద్యను అందించడం ప్రారంభించారు. ఓవైపు పేద విద్యార్థులకు విద్య నేర్పిస్తూనే మరోవైపు గత 25 ఏళ్ల నుంచి కంటి వైద్యం చేస్తున్నారు. కిరణ్ కంటి ఆసుపత్రి ద్వారా చికిత్స అందిస్తూ లక్షలాది మందికి కంటి చూపును అందించి వారి జీవితాల్లో వెలుగు నింపారు. పవన్ కళ్యాణ్ గారు మా సంస్కృతిని విని రావడం ఒక రకంగా ఆయన మంచితనానికి నిదర్శనం. ఆయన రావడం మాకు ఒక రకంగా స్ఫూర్తి. ముఖ్యంగా మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళు చేసే పనికి గుర్తింపని మాకు అనిపిస్తుంది. అలాగే మీ అందరికీ కూడా వచ్చినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫ్యాన్ ఫాలోయింగ్ లో నెంబర్ 1 అనిపించుకున్న పవర్ స్టార్ డాక్టర్ సేవలకు పెద్ద అభిమాని అయ్యాడు. అందుకే ప్రణామం అంటూ అభిమానం చాటుకున్నాడు.